నూజివీడు ట్రిపుల్ ఐటీలో విద్యార్థి రెచ్చిపోయాడు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎగ్జామ్ హాల్లోకి అనుమతించలేదు అని ఫ్యాకల్టీని కత్తితో పొడిచాడు. ఫ్యాకల్టీని పొడిచి వెళ్లిపోయాడు ఎంటెక్ విద్యార్థి వినయ్. తీవ్రంగా గాయపడ్డ ఫ్యాకల్టీ గోపాల్ రాజును ఆసుపత్రికి తరలించారు. వినయ్ సక్రమంగా క్లాసులకు రాకపోవడంతో ల్యాబ్ ఎగ్జామ్ రాయొద్దన్నారు ప్రొఫెసర్ గోపాల్ రాజు. హెచ్ఓడి పర్మిషన్ తీసుకుని రావాలని చెప్పాడు. అయితే ఎంటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న వినయ్ తాను తెచ్చుకున్న కత్తులతో గోపాల్ రాజును పొడిచాడు. తోటి విద్యార్థులు అడ్డుకోవడంతో గోపాల్ రాజు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. నూజివీడులో దారుణం జరిగింది. ఎగ్జామ్కి అనుమతించకపోవడంతో వినయ్ అనే స్టూడెంట్ గోపాల్ రాజు అనే ఫ్యాకల్టీని తన వెంట తెచ్చుకున్న కత్తితో పొడిచాడు. అక్కడ మనం చూస్తున్నాం, కంటి పైన గాయపడ్డాడు, గాయమైంది. అలాగే ఎడమ చేతి పైన కూడా మోచేతి దగ్గర చాలా తీవ్రంగానే గాయమైనట్టుగా మనకు కనిపిస్తోంది. మా ప్రతినిధి శివ మరింత సమాచారం ఇస్తారు. శివ, ఆ విద్యార్థి ఎవరు? ప్రస్తుతం గాయపడినటువంటి ఆ ఫ్యాకల్టీ గోపాల్ రాజు కోలుకుంటున్నట్టుగా తెలుస్తుందా? ఆసుపత్రిలో ప్రస్తుతం ఆయన పరిస్థితి ఎట్లా ఉంది? మహేష్, మొత్తం మీద చూసుకుంటే నూజివీడు ట్రిపుల్ ఐటీలో ప్రొఫెసర్ ను కత్తితో పొడిచిన విద్యార్థి వినయ్ పురుషోత్తం. వినయ్ సక్రమంగా క్లాసులకు హాజరు కావటం లేదు. నేడు ల్యాబ్ లో ఎగ్జామ్ రాయవద్దని ప్రొఫెసర్ రాజు వేణుగోపాల్ రాజు చెప్పడంతో ఒక్కసారిగా అతని ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఫస్ట్ ఇయర్ లో ఎంటెక్ చదువుతున్న వినయ్ ఎగ్జామ్ రాయాలంటూ హైవేడ్ పర్మిషన్ తీసుకోవాలని ప్రొఫెసర్ తెలిపిన పరిస్థితి కనిపిస్తుంది. దీంతో 2 కత్తులతో ప్రొఫెసర్ పై దాడి చేశారు. తోటి విద్యార్థులు అడ్డుకోవడంతో కూడా స్వల్ప గాయాలైన ప్రొఫెసర్ వెంటనే హాస్పిటల్ కి తరలించారు. పక్కా ప్రణాళికతోనే కత్తితో దాడి చేసినట్లు పోలీసులు అయితే గుర్తించారు. మెరుగైన వైద్య కోసం కూడా నూజివీడు ప్రభుత్వ వైద్యశాలలకు తరలించారు ఐఐటి సిబ్బంది. అయితే పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇతని వ్యవహార శైలి, పురుషోత్తం అనే విద్యార్థి వ్యవహార శైలి మొదటి నుంచి కూడా వివాదాస్పదంగా మారటం, సరిక్రమంగా కళాశాలకు హాజరు కాకపోవడం, పరీక్షలు రాయటంలో కూడా ప్రతి దాంట్లో కూడా ఆయన వ్యవహార శైలి వివాదాస్పదంగా ఉందని కూడా వైద్యులు గతంలోనే ప్రిన్సిపాల్ కి ఫిర్యాదు చేసినట్టు తెలుస్తా ఉంది. అయినప్పటికీ ఆ విద్యార్థి తీరులో ఏమాత్రం కూడా మార్పు రాలేదు. ఈ రోజు పరీక్షలకి హాజరవుతున్న నేపథ్యంలో కూడా హెచ్ఓడి పర్మిషన్ తీసుకోవాలని చెప్పి ప్రొఫెసర్ చెప్పడంతో ఒక్కసారిగా ఆయన ముందుగానే తెచ్చుకున్న 2 కత్తులతో ఆయనపై దాడికి పాల్పడ్డారు. అతనికైతే ఎటువంటి ప్రమాదం లేదని చెప్పి కూడా వైద్యులు తెలిపారు. కానీ ఒక 15 రోజుల పాటు ఆయనకి రెస్ట్ అవసరం అని చెప్పి కూడా వైద్యులు తెలుస్తా ఉంది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ శివ. నూజివీడు ట్రిపుల్ ఐటీలో విద్యార్థి ఈ దారుణానికి ఒడిగట్టాడు. ల్యాబ్కి రావద్దు అన్నందుకు, అంటే రెగ్యులర్గా కాలేజీకి రాడు, క్లాసులకు రాడు కాబట్టి ప్రొఫెసర్ ఆ విద్యార్థిని మందలించాడు. హెచ్ఓడి పర్మిషన్ తీసుకోవాలని, ల్యాబ్కి ఎంటర్ కావాలని సూచించడంతో దాంతో కోపోద్రిక్తుడైన ఆ స్టూడెంట్ ఆ ఫ్యాకల్టీ గోపాల్ రాజుని కత్తులతో దాడి చేశాడు అతని పైన. సో మనం చూస్తున్నాం, విజువల్స్లో మనం చూస్తున్నాం, ఎడమ కంటి పైన తీవ్రంగానే గాయమైంది. తర్వాత ఎడమ చేతికి, మోచేతి పైన కూడా తీవ్రంగా గాయమైనట్టుగా మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే ఫ్యాకల్టీ గోపాల్ రాజు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు.